బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మెలిక పెట్టారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో నిలబడడానికి నితీష్ కుమార్, టీడీపీ ప్రధాన కారణం. ఈ క్రమంలో జేడీయూ పార్టీ సమావేశంలో కీలక తీర్మానం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తేల్చి చెప్పింది. శనివారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఇందులో బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకువచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. అలాగే ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక కఠిన చట్టం చేయాలని కోరింది. పార్టీ సమావేశం అనంతరం జేడీయూ నేత ఒకరు మాట్లాడుతూ బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదన్నారు. రాష్ట్ర వృద్ధి పదాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ అన్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఏపీకి కూడా హోదా ఇస్తారా అనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఇప్పుడు టీడీపీ కూడా కేంద్రంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా ఇదే డిమాండ్ చేస్తే కేంద్రం ఏం చేయనుందనే చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ మరింత విశ్లేషణ అందిస్తారు. మంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదా అంశం చాలా తీవ్రమైనటువంటి రాజకీయ దుమారం లేపింది. ఆ రాజకీయ దుమారం ఒక సందర్భంలో కేసీఆర్ ఒక పక్కన దాన్ని సమర్థిస్తే, మరొక సందర్భంలో కేసీఆర్ ఆంధ్రాకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది పక్కన పెడితే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం ఆ భాగస్వామ్యాన్ని వదులుకొని ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి కూడా ఇదే ప్రత్యేక హోదా కారణమైంది. ఆ సందర్భంలో అంటే 2019కి ముందు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే వంకతోటి, అదే సాకుతోటి ఏదైతే తెలుగుదేశం బయటకు వచ్చిందో ఆ బయటికి రావడానికి కూడా అదే ప్రత్యేక హోదా కారణమైంది. ప్రత్యేక హోదా అనే అంశం సాధ్యం కాదు, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ ఏదైతే అప్పటి ఎన్డీఏ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యానాలని కౌంటర్ చేస్తూ తెలుగుదేశం బయటకు వచ్చింది. అదే సందర్భంలో ప్రత్యేక హోదాకి మారుగా ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటి డిప్యూటీ సీఎం, అప్పటి జనసేన అధ్యక్షుడు అప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు స్వయంగా ఖండించి దాన్ని పాచిపోయిన లడ్డూలతో పోల్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోలుస్తూ కేవలం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మాత్రమే కావాలి అంటూ అప్పుడు ఎన్డీఏ పక్షంలో, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి 3 పక్షాల్లో విభేదం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విభేదానికి కారణమైనటువంటి ప్రత్యేక హోదా ఈరోజు మళ్ళొకసారి రాజకీయంగా దేశ రాజకీయాల్లో డిమాండ్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి, ఎన్డీఏ 3లో ప్రధాన కీలకమైనటువంటి భాగస్వాములుగా నెంబర్ పరంగా, అదే సందర్భంలో వాళ్ళ భాగస్వామ్యం పరంగా కీలకంగా ఉన్నటువంటి 2 పక్షాల మధ్య ఒక వైరుధ్యం వచ్చేటటువంటి పరిస్థితికి కూడా ఈ రాజకీయ చర్చ దారితీస్తోంది. ఒకవైపు బీహార్కు ప్రత్యేక హోదా కావాలి అంటూ జేడీయూ కార్యవర్గం ఏదైతే డిమాండ్ చేసిందో ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం కూడా మరోసారి చర్చలోకి వస్తుందని చెప్పక తప్పదు. ఇదే సందర్భంలో కీలకంగా గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ 2 పక్షాల మీదే పూర్తిగా దేశ రాజకీయాలు ఆధారపడినటువంటి పరిస్థితిలో, సంకీర్ణ రాజకీయాల్లో సంక్లిష్ట పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఈ 2 పక్షాలు ఈ వాదనని ముందుకు తీసుకొచ్చి ఎంతవరకు సాధ్యం చేసుకుంటాయనేది కూడా ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అదే డిమాండ్ని గతంలో చేసినాయి. అదే డిమాండ్ చుట్టూ 2019 ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 2019 ఎన్నికలకి వెళ్ళిన క్రమంలో
అప్పటి అదే ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తెచ్చారు. అదే సందర్భంలో తెలుగుదేశం అదే కారణంతో బయటకు వచ్చింది ఎన్డీఏ నుంచి. అదే కారణాన్ని చూపించి పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ తోటి విభేదించినటువంటి పరిస్థితి. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ కూడా ప్రత్యేక ప్యాకేజీని ఆయన పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి అంశము 2019 ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రతి అంశము ఈ ప్రత్యేక హోదా చుట్టూ తిరగటం, ప్రత్యేక హోదా సాధించలేని నాయకుడిగా చంద్రబాబు, అదే సందర్భంలో ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న ఒక హామీతోటి, ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామన్న హామీతోటి జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ప్రత్యేక హోదాని ముగిసిపోయిన అధ్యాయం అంటూ అప్పటి బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యానాల్ని ప్రధానంగా చర్చలోకి తీసుకొచ్చి ఈ చర్చ మరింత అంటే రసవత్తరంగా, మరింత కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మొత్తం ఈ ప్రత్యేక హోదా చుట్టూ తిరిగితే ఆ తర్వాత జరిగినటువంటి 23 ఎన్నికల్లో మరో అంశం అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన కేంద్రంగా జగన్మోహన్ రెడ్డికి కావాలా, జగన్మోహన్ రెడ్డి వద్దా అనేటటువంటి అంశాలే ముందుకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి తన పాలనని ముందుకు తీసుకొస్తే తన పాలననే క్లెయిమ్ చేసుకుంటుంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకర పాలన అంటూ ఎన్డీఏ కూటమి ఒక ప్రచారానితో ముందుకెళ్ళింది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆదరించినటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం కూడా ప్రస్తావనకు వచ్చినప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో సరైన సమయంలో స్పందిస్తామంటూ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. ప్రత్యేక హోదా కంటే ముఖ్యమైనటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేయటం అంటూ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రజల దగ్గరికి వెళ్ళటంతో పాటు ప్రజలను కూడా ఆ రకంగా కన్విన్స్ చేసుకున్నారనేది చెప్పక తప్పదు. ఒకవైపు సానుకూలమైనటువంటి ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పాలనని కాన్సన్ట్రేట్ చేస్తూ చేసినటువంటి ప్రచారం వాళ్ళని ఈరోజు గెలుపుకి దారితీసేలాగా చేసింది. కానీ ప్రత్యేక హోదా అంశం అయితే అది అలాగే ఉంది. అలాగే ఉన్నటువంటి అంశం ఇప్పుడు జేడీయూ డిమాండ్ తోటి మరొకసారి ముందుకొచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అయినటువంటి 3 పార్టీలు ఎలా స్పందిస్తాయి, ప్రతిపక్షంలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు, కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తానన్నటువంటి కాంగ్రెస్ ఏ రకమైనటువంటి అంశాన్ని ఏ రకమైన డిమాండ్గా ఎత్తుకోబోతుంది, వామపక్షాలు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి వామపక్షాలు ఏ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తాయి, ఏ రకంగా ఈ డిమాండ్ మరోసారి ముందుకు వస్తుంది అనేటటువంటి చర్చ మాత్రం మొదలైంది. దీనికి పూర్తి స్థాయి క్లారిటీ ఒకటైతే క్లియర్, భాగస్వామ్య పక్షాల మధ్యలో వైరుధ్యాల స్థాయికి 2019లో వైరుధ్యాలకి కారణమైనటువంటి ప్రత్యేక హోదా ఇప్పుడు ఈ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన వైఖరిని ఎట్లా ఉంటుందనేది ఆసక్తిదాయకమైనటువంటి పరిణామంగానే చెప్పాలి.